ప్రతి వారం ఎన్నో సినిమాలు రిలీజ్ అవుతూ ఉంటాయి. అందులో కొన్ని హిట్ కావచ్చు, మరికొన్ని ఫ్లాప్ కావచ్చు. ఏ సినిమాకైనా ప్రేక్షకులు ఇచ్చేదే తుది తీర్పు. ఈ విషయంలో కొన్నిసార్లు అంచనాలు మారడం, హిట్ అవుతుందనుకున్న సినిమా ఫ్లాప్ అవ్వడం, పక్కా ఫ్లాప్ అనుకున్న సినిమాలు సూపర్ హిట్ అవ్వడం చాలా సందర్భాల్లో జరిగింది. ఫ్లాప్ అవుతుందనుకున్న సినిమా హిట్ అయితే అందరూ హ్యాపీనే, కానీ సినిమా సూపర్ హిట్ అవుతుంది అని ఎంతో కాన్ఫిడెన్స్తో ఉన్న యూనిటీకి అది ఫ్లాప్ అయితే వారు ఎంత షాకింగ్కి గురవుతారో మాటల్లో చెప్పలేం. ఈ పరిస్థితి చాలా సినిమాలకు వచ్చింది. థియేటర్లో రిలీజ్ అయ్యి ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న కొన్ని సినిమాలు డిజిటల్లో ఘన విజయం సాధించాయి. యూట్యూబ్లో రికార్డు స్థాయి వ్యూస్ని రాబట్టాయి. ఇప్పుడు ఈ ప్రస్తావన రావడానికి కారణం విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న జంటగా నటించిన డియర్ కామ్రేడ్ సినిమా. 2019లో విడుదలైన డియర్ కామ్రేడ్ చిత్రానికి భరత్ కమ్మ దర్శకత్వం వహించారు. గీతా గోవిందం, టాక్సీ వాలా వంటి సూపర్ హిట్ సినిమాల తర్వాత డియర్ కామ్రేడ్ రిలీజ్ అవ్వడం, ఈ సినిమాలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న హీరోయిన్లు నటించడంతో సినిమాకి బాగా హైప్ వచ్చింది. ఎన్నో ఎక్స్పెక్టేషన్స్ మధ్య సినిమా రిలీజ్ అయినా ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. అయితే ఓటీటీ, యూట్యూబ్, టీవీలో ఈ సినిమాకి మంచి ఆదరణ లభించింది. ముఖ్యంగా యూట్యూబ్లో ఇప్పటికీ 400 మిలియన్ వ్యూస్ని క్రాస్ చేసింది డియర్ కామ్రేడ్. ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండ డియర్ కామ్రేడ్ గురించి స్పందిస్తూ ఈ సినిమా రిలీజ్ అయిన రోజు తాను ఎంత బాధపడ్డానో తనకి తెలుసు అన్నారు. ఎంతో ఇష్టపడి చేసిన సినిమా, తనకెంతో నచ్చిన కథతో చేసిన సినిమాకి వచ్చిన రిజల్ట్ చూసి షాక్ అయ్యాడట. ఇప్పుడు యూట్యూబ్లో వస్తున్న వ్యూస్ చూసి చాలా ఎమోషనల్ అయ్యారు. డియర్ కామ్రేడ్తో తను లవ్లో పడ్డానని రిలీజ్ తర్వాత షాక్ అయినా ఇప్పుడు యూట్యూబ్లో వ్యూస్ చూసిన తర్వాత తన లవ్ సక్సెస్ అయిందన్న ఫీలింగ్ కలుగుతుందన్నారు విజయ్ దేవరకొండ.